విధి విధానాలు ఉంటాయి, అంతే కదా. ప్రతి పార్టీకి వాళ్ళ పరిధి, వాళ్ళ విధి విధానాలు ఉంటాయి. అవి దాటి వెళ్ళి వాళ్ళు వెళ్ళాలి అనుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో కుదరవు. కానీ అదే ఇప్పుడు మోడీ గారు ఖచ్చితంగా ఈసారి మోడీ గారు అద్భుతమైనటువంటి విజయంతో ఈసారి దేశంలో ఒక పెద్ద విజయదుందుబి మోగించిపోతారు. అంటే హిందూపురానికి కూడా ఆయనే కదా ప్రధాని. సో కాబట్టి ఆయన ప్రతినిధిని అక్కడ వాళ్ళు ఎన్నుకోవడం వల్ల హిందూపురానికి మోడీ గారి యొక్క ప్రత్యక్షమైనటువంటి అనుసంధానం ఉంటుంది కదా. పరోక్షంగా అనుసంధానం కాకుండా ప్రత్యక్ష అనుసంధానం ఉంటుంది కదా. నేను నిరంతరం వారు కనిపించినప్పుడల్లా హిందూపురంలో ఇదిగో ధర్మవరంలో వీవర్స్ ఇంతమంది ఉన్నారు, చేనేత కార్మికులు, వాళ్ళందరూ మీ మీద ఇంత ఆశ పెట్టుకున్నారు, మీరు వాళ్ళ ఆశని నెరవేర్చండి. ఇదిగో ఇక్కడ చూస్తే బోయ కమ్యూనిటీ ఇంత శాతంలో ఉంది, వాల్మీకులు. మనం అయోధ్యలో రాముణ్ణి పెట్టాము, ఆ రాముణ్ణి ప్రపంచానికి పరిచయం చేసిందే వాల్మీకి, వారి అనుయాయులందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తే, మీరు అయోధ్యలో రాముణ్ణి పెట్టారు కానీ వాళ్ళ దగ్గర మిమ్మల్ని పెట్టుకుంటారు, వాళ్ళు మీకు గుడి కడతారు. నిజంగా అలాంటి జాతి అది. కురవ కమ్యూనిటీ ఉంది, గొంగళ్ళవి నేసేవాళ్ళు, వాళ్ళు ఒక అధిక సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకి మనం ఇలా చేద్దాము, లేదా పలానా వారికి ఇచ్చేద్దాం. మీరు వక్కలిగా అని ఒక కమ్యూనిటీ ఉంది, చాలా గొప్ప సంస్కృతి వాళ్ళలో ఉంది. హైమావతి అని ఒక క్షేత్రం ఉంది, నిజంగా దాన్ని ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా కనుక దాన్ని మోడీ గారు దృష్టి పెడితే అసలు మామూలు క్షేత్రం కాదు అది. ఇలాంటివి హిందూపురంలో నేను కనెక్ట్ చేసి పెట్టుకునే ఉన్నాయి. సో కాబట్టి వీరన్న కొండ అని ఒకటి ఉంది పెనుకొండలో. అది ఎప్పుడు వివాదాల పుట్టగా అక్కడ చాలా గందరగోళం, హిందువులు ఎప్పుడు బాధింపబడుతున్నారు, దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నానికి నానా యాతన పడుతున్నారు. ఇటువంటివన్నీ వివాదాలని సద్దుమణిగించి అక్కడ ఏ రకంగా వివాదాలు లేకుండా మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేదానికి నేను కృషి చేయాలనుకుంటున్నాను అనేటువంటిది స్పష్టంగా ప్రజల్లోకి నేను తీసుకెళ్తాను. రైట్ టైం రాంగ్ టైం అంటారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రైట్ టైంలో ఉందా, రాంగ్ టైంలో ఉందా? నేను అనుకోవడం ప్రజలు రైట్ సైడ్ ఉన్నారని అనుకుంటున్నాను. కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు, తెలుగుదేశం నేను జనసేనతో పోటీ చేస్తున్నట్టు.